రాజరెడ్డి గారు జిన్నా రోడ్డు మీద ముస్లిం సోదరులు కొట్టుకున్నారు గత 4 నెలల క్రితము. అందుకు 7 లక్షల రూపాయలు ఇరువురి దగ్గర లంచం తీసుకొని డిఎస్పీ గారు ఆ కేసుని బూడిసినారన్నారు. అది పచ్చి అబద్ధము. ఎందుకంటే ఒక ఈద్గాలో 50,000 చందాల కోసము ఇరువురు ఘర్షణ పడినారు. అది కుల పెద్దలు, మత గురువులు మసీదులో కూర్చోబెట్టి 50,000 చందాల కోసము మనము పోలీస్ స్టేషన్లో ఎక్కవద్దు అని మమ్మల్ని కాంప్రమైజ్ చేశారు. ఆ కాంప్రమైజ్ చేయకముందు ఇరువురితో ఒకరు ఎస్సీ కేసు, ఒకటి 307 కేసులు పెట్టించుకున్నారు. ఈ మత గురువులందరూ, ఈ కుల పెద్దలందరూ మసీదులో ఇటువంటి గలాటలు మన కులంలో వద్దయా, ఈ పొద్దుటూరు పట్టణంలో ఎప్పుడు కూడా జరగకూడదు, ఈద్గాలో 50,000 చందాల కోసము మనము పోలీస్ స్టేషన్లో ఎక్కడం పద్ధతి కాదు అని పోయి మాట్లాడుకొని కాంప్రమైజ్ చేసి ఎస్పీ గారి దగ్గర పోయి అందరూ కలిసి రిక్వెస్ట్ చేసుకొని మమ్మల్ని ఈ కేసుల నుంచి బయటపెట్టండి సార్ అంటే ఎస్పీ గారు కోర్టుకి పోయి 164 కేసు పెట్టుకొని మీరు జడ్జి దగ్గర కాంప్రమైజ్ కాండి అని చెప్పారు. అదేవిధంగా జడ్జి దగ్గరికి పోయి ఇరువురము కాంప్రమైజ్ అయ్యి మేము 164 కేసు కొట్టించుకున్నాము. 7 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఇది పెద్ద చందాల గలాట కాదు. 50,000 చందాల కోసం ఇరువురు, వాళ్ళు 7 లక్షలు, మనం 7 లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంత డబ్బులు తీసుకోవాల్సిన పోలీసులకు అవసరం లేదు. ఇది పచ్చి అబద్ధమని నేను తెలుపుకుంటూ, పొద్దుటూరు పట్టణంలో నిన్నటి దినము 11వ తేదీ ఎలక్షన్ జరిగింది. ఇటువంటి ఎలక్షన్ ఇంతవరకు ఎప్పుడు జరగలేదని మేము చాలా ఎలక్షన్లలో పనిచేసాము. గత ఎలక్షన్లో మా మీద 307 అన్నీ బుక్ అయినాయి. అది మేము 4 సంవత్సరాల వరకు మోసినాము, కోట్ల వెంబడి తిరిగాము. చాలామంది కేసుల బలి అయినారు. ఈ ఎలక్షన్లో ఎక్కడ కూడా ఒక్క కానిస్టేబుల్, ఒక్క లేడీ కానిస్టేబుల్ బూతులతో జరిపినారు. చాలా శాంతిగా జరిగినాయి. శాంతి భద్రతలు చాలా కాపాడారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరిని సాయం చేసినారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేసినారు. ఎక్కడ గుంపులు ఉంటే 2 టౌన్ పోలీస్ అయితే ఏమి, 3 టౌన్ పోలీస్ వాళ్ళు అయితే ఏమి, 1 టౌన్ పోలీస్ వాళ్ళు అయితే ఏమి, తాలూకా వాళ్ళు అయితే ఏమి, మళ్ళీ పైనుంచి డిఎస్పీ గారు కమాండింగ్ అయితే ఏమి, చాలా బాగా జరిగింది. దీనికి మేము అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది పోయి వాళ్ళ మీద నిందలు మోపేయడము ఇది మంచిది కాదు, 100% మంచిది కాదు. కనుక ఇటువంటి నిందలను మరి వేయకుండా పనిచేసే వాళ్లకు మంచి చెప్పుకొని మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను.